శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ పరిహారాలు చేసుకోవాలో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అన్ని విధాలుగా యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాలు సాధించగలుగుతారు. అంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. శ్రమ కూడా దానికి తోడైతే ఇంకా బ్రహ్మాండమైన సక్సెస్ విద్యార్థుల్ని వరిస్తుంది. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు ఆగస్టు నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా రూపాయి లాభం అనుకున్న చోట 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. అంటే అన్ని విధాలుగా విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలునే. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా అధికారుల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఇంతకు ముందున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఆ పరిష్కార మార్గాల ద్వారా సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. హుందాగా ఉంటారు. హుషారుగా జీవనాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబంలో కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులకి మనసుకు ఆనందం కలిగించే వార్తలు వింటూ ఉంటారు. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల ధనలాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొత్తది కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే నూతన పరిచయాల వల్ల కష్టసాధ్యం అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాంటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాలు బాగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఉద్యోగులకైతే బ్రహ్మాండమైన అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. అన్ని రంగాల వారికి కూడా సౌఖ్యదాయకంగా ఉంటుంది. ఆదాయానికి అసలు లోటే ఉండదు. ధనాన్ని బాగా దాచిపెట్టుకుంటారు. సాంఘికంగా పరపతి, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరిగి వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 7, 11, 18, 20, 21, 28, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 9, 14, 16, 23, 25. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. వృషభ రాశి వాళ్ళు తిరుగులేని విధంగా ఆగస్టు నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎక్కువగా పూజించాల్సిన దైవం లలిత అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వీలైనప్పుడు లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధానంలో కొబ్బరికాయకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, అడ్డంగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, ముక్కలు ముక్కలుగా పగిలితే ఎలాంటి ఫలితం వస్తుందో, కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి ఫలితం వస్తుందో, కుళ్ళినప్పుడు ఏం చేయాలో, కొబ్బరికాయకు సంబంధించిన అన్ని రహస్యాలను చెప్పే విజ్ఞానాన్ని నారికేళ ఫలశాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ నారికేళ ఫలశాస్త్రములో కొబ్బరికాయకు సంబంధించి చెప్పిన విషయాలు పరిశీలిస్తే, సమభాగేన స్ఫుటితం నారికేళం శుభప్రదం ధనధాన్య సమృద్ధి స్యాత్ కార్యసిద్ధిర్న సంశయ అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది సమభాగాలుగా పగిలితే, అంటే 2 చిప్పలు కూడా సమానంగా వచ్చేలాగా కొబ్బరికాయ పగిలినట్లయితే అది శుభాలను కలిగింపజేస్తుంది. ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చని ఈ శ్లోకం మనకు చెబుతోంది. కాబట్టి ఎప్పుడైనా అందరూ కొబ్బరికాయ కొట్టేటప్పుడు సరిగ్గా 2 భాగాలు కూడా సమానంగా పగిలేలాగా కొబ్బరికాయ కొట్టండి. అది మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు 2 భాగాలు, 2 చిప్పలు కూడా అడ్డంగా రాకుండా నిలువుగా పగిలినట్లుగా వస్తాయి. కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఫలితం ఎలా ఉంటుందో
నారికేళ ఫలశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఊర్ధ్వరేఖాయుతం చేత్ స్యాత్ పుత్రలాభం వినిర్తిసేత్ వంశవృద్ధి భవేత్ తత్ర దేవతానుగ్రహం తథా అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు అది నిలువుగా పగిలితే దాన్ని ఊర్ధ్వరేఖ అనే పేరుతో పిలుస్తారు. కొబ్బరికాయ ఊర్ధ్వరేఖలాగా పగిలింది అంటారు. అటువంటప్పుడు అది వంశాభివృద్ధికి సంకేతము. అంటే కొబ్బరికాయ నిలువుగా పగలటం మంచిదే, తరతరాలుగా వంశము ఉద్ధరింపబడుతుంది, పుత్ర సంతాన ప్రాప్తి యోగము చేకూరుతుంది. వంశంలో మగ సంతానం అనేది ఉండటానికి కొబ్బరికాయ నిలువుగా పగలటం అనేది సహకరిస్తుందని నారికేళ ఫలశాస్త్రం చెప్తోంది. కాబట్టి నిలువుగా పగలటం మంచిదే. దేవతానుగ్రహం తొందరగా లభించడానికి కూడా నిలువుగా పగలటం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్క పెద్దదిగా, ఒక ముక్క చిన్నదిగా అలా కూడా పగులుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి 2-3 ముక్కలు వచ్చేటట్లుగా కూడా కొబ్బరికాయ పగులుతూ ఉంటుంది. అలా పగిలితే దాన్ని బహుదా స్ఫుటితం అనే పేరుతో పిలుస్తారని నారికేళ ఫలశాస్త్రం చెప్తోంది. ఈ బహుదా స్ఫుటితం వల్ల ఏం జరుగుతుందంటే, బహుదా స్ఫుటితం చైవ మనోవ్యాధిం ప్రయచ్చతి శాంతిం కుర్యాత్ ప్రయత్నేన విఘ్న నివారణాయచ అంటుంది శాస్త్రం. అంటే కొబ్బరికాయ ఎప్పుడైనా సరే ముక్కలు ముక్కలుగా పగిలితే, 2 లేదా 3 ముక్కలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా పగులుతూ వచ్చిన, ఒక 3 ముక్కలు అట్లా పగులుతూ వచ్చిన, అటువంటప్పుడు అది కొంత మానసిక అశాంతిని సూచిస్తుందని ఈ శ్లోకం చెప్తుంది. పనుల్లో కూడా విఘ్నాలు కలిగింపజేస్తుందని ఈ శ్లోకం చెప్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసుకొని చక్కగా 2 భాగాల్లాగా పగిలేటట్లుగా కొట్టాలి. అడ్డంగా కానీ నిలువుగా కానీ ఎలాగైనా సరే 2 భాగాలుగా సమభాగాలుగా పగిలేటట్లుగా కొబ్బరికాయ కొట్టడం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే నారికేళ ఫల విజ్ఞానంలో ఇంకా కొబ్బరికాయ గురించి ఏం చెప్పారంటే, ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్ళిపోయి ఉంటుంది. దాన్ని దూషిత ఫలము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన కొబ్బరికాయని దూషిత ఫలం అనే పేరుతో పిలుస్తారని నారికేళ ఫలశాస్త్రం చెప్తుంది. ఈ దూషిత ఫలం గురించి శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఏంటంటే, దూషితం నారికేళం చేత్ దోషం తత్ర నవిద్యతే క్షాళయిత్వా పునర్దద్యాత్ సర్వదురిత శాంతయే అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన దోషము కొట్టిన వాళ్లకు ఉండదు, ఆ కాయకి మాత్రమే ఉంటుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోతే దిగులు పడక్కర్లేదు, ఎందుకంటే ఆ దోషము కొట్టిన వాళ్ళకి రాదు, ఆ కాయకే ఉంటుంది అని ఈ శ్లోకం చెప్తోంది. అప్పుడు ఏం చేయాలంటే, ఇంకొక కొబ్బరికాయ తెచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత దైవానికి సమర్పించాలి అని ఈ శ్లోకం చెప్తోంది. కుళ్ళిన కొబ్బరికాయ వస్తే చాలా మంచిది, దృష్టి దోషం కూడా తొలగిపోతుందని ఈ శ్లోకం చెప్తోంది. చక్కగా ఇంకొక కొబ్బరికాయ కొట్టి దైవానికి నివేదించాలి. అంతేగాని ఈ దూషిత ఫలం కుళ్ళిపోవటం దోషం కాదు. అలాగే ఒక్కొక్కసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల నీళ్లు ఉండవు. నీళ్లు లేని కొబ్బరికాయ కొడితే మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. నీళ్లు లేని కొబ్బరికాయ ఎప్పుడు కూడా పూజల్లో కొట్టకూడదు. నీళ్లు లేని కొబ్బరికాయ, ఎండిపోయిన కొబ్బరికాయను కురిడీకాయ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని హోమాల్లో పూర్ణాహుతిలో వినియోగిస్తారు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం తెలియక కొడితే దోషం లేదు. అంటే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో నీళ్లు లేవు అనుకోండి, మనకు దోషమేం అంటదు. మనకి తెలిసి కూడా ఎండిపోయిందేమో అన్న అనుమానం ఉన్నప్పుడు కొడితేనే దోషం వస్తుందని నారికేళ ఫలశాస్త్రం చెప్తుంది. కాబట్టి కొబ్బరికాయ ఎండిపోయిందని ఏమాత్రం అనుమానం ఉన్నా కొట్టకండి, అప్పుడు మీకు ఎలాంటి దోషము ఉండదు. ఒకవేళ మీకు తెలియకుండా ఎండిపోయిన కొబ్బరికాయ కొట్టినా దోషం ఉండదు. మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ కొడితే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొబ్బరికాయ కొట్టే సమయంలో ఒక్కొక్కసారి ఆ కొబ్బరి నీళ్ళు వచ్చి చిమ్మి మన మీద పడుతూ ఉంటాయి. అలా పడటం అనేది ధనయోగానికి సంకేతం అని కూడా నారికేళ ఫల విజ్ఞానం చెప్తోంది. మనం కొబ్బరికాయ కొట్టగానే నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ పోస్తాం, కానీ కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ నీళ్లు చిమ్మి మన మీద పడతాయి. అలా నీళ్లు చిమ్మి మన మీద పట్టడం కూడా మంచిదే, ధనయోగాన్ని కలిగింపజేస్తుందని శాస్త్రం చెప్తోంది. అలాగే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకటి బాగా చిన్న ముక్క ఇంకొకటి బాగా పెద్ద ముక్కలాగా పగిలితే మాత్రం మనస్సులో కోరికలు నెరవేరటానికి కొంత సమయం పడుతుందని శాస్త్రం చెప్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు 2 ముక్కలు సమానంగా పగిలేలా కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ మధ్యలో పువ్వు రావటం అనేది ఆకస్మిక అదృష్టానికి సంకేతమని నారికేళ ఫల విజ్ఞానం చెప్తోంది. ఆకస్మిక ధనలాభానికి అది సంకేతం. అందుకే
ఎప్పుడైనా సరే పూజల్లో కానీ ఇతర శుభ కార్యక్రమాల్లో కానీ కొబ్బరికాయ కొట్టిన వెంటనే అది పగిలిన వెంటనే మధ్యలో మీకు పువ్వు కనిపిస్తే మాత్రం అనుకోకుండా హఠాత్తుగా త్వరలో మీకు ధనం రాబోతోందని అర్థము. ఆకస్మిక ధన ఆగమనానికి, ఆకస్మిక అదృష్టానికి కొబ్బరికాయ కొట్టినప్పుడు మధ్యలో పువ్వు రావటం సంకేతం అని నారికేళ ఫల విజ్ఞానం తెలియజేస్తోంది. ఇలా కొబ్బరికాయను ప్రత్యేకమైన విధి విధానాలతో పూజల్లో ఉపయోగించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఫలితాలతో పాటు పరిహారాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.